అందరికీ నమస్కారం. ఇన్నోళ్ళెవరో కొంచెం మంచిగా నూర్రికి ముచ్చటైతే రైతు భరోసా కేల్ కథం దుకాణం బంద్ 6 నెలలు అవుతుంది, 6-7 నెలలు అవుతుంది అన్నమాట. కేల్ కథం దుకాణం బంద్. రైతు భరోసా ఎక్కడి మంత్రి గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఆ యాసంగి సీజన్ సంబంధించి 4 ఎకరాల వరకే వేసిర్రు అన్నమాట. ఆ 4 ఎకరాల వరకే వేసిర్రు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ సంబంధించి ముందట వేసుకున్నారు. ఆ ముందట వేసుకున్నప్పటికీ కూడా వానాకాలం సీజన్ సంబంధించి కూడా చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. మరి రైతులు అందరూ కూడా యాదికున్నట్టు ప్రభుత్వానికి అయితే యాదికి లేదన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మనకు రేపే మళ్ళీ కేబినెట్లో మాట్లాడినట్లు సమావేశాలకు సంబంధించి కూడా ఈ యొక్క బోనస్కి సంబంధించి కూడా పంట బోనస్ ఏదైతే ఉందో క్వింటాకు 500 రూపాయల బోనస్ సంబంధించి కూడా వడ్ల కొనగలకు సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికే మరి యొక్క మళ్ళా చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. 42 రిజర్వేషన్ బీసీలకు ఈ యొక్క 42 రిజర్వేషన్ సంబంధించి కూడా హైకోర్టులో అక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికలు కూడా నిలిపివేశారనమాట. దీనికి సంబంధించి కూడా మాట్లాడినట్లయితే ముఖ్యమైన ఈ యొక్క కారణం వచ్చేసి బీసీలకు ఈ యొక్క 42 రిజర్వేషన్ సంబంధించి అయితే రేపే మనకు ప్రసంగం అనేది అయితే చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 3 గంటలకైతే ముఖ్యమంత్రి వర్యులు అయితే మాట్లాడినట్లు తెలుస్తుంది అన్నమాట. సో రైతు భరోసాకు సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మరలా ఈ యొక్క పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు ఈ ఏవైతే ఉన్నాయో పోయిన ఎట్లనో పోయినాయి అన్నమాట. పోయిన బకాయిలకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చే సీజన్ సంబంధించి కూడా మాట్లాడతారనమాట. ఈ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొత్త సీజన్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ పంట వేస్తారు చూసిర్రా, మళ్ళీ అప్పుడే మళ్ళీ ఎకరాకు 6,000 రూపాయలకు సంబంధించి కూడా ఎంతో ఇస్తారనమాట. సో వాటికి సంబంధించి కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేయాలని అయితే మనకు కొత్త పంట యాసంగి అన్నమాట. ఇప్పుడు యాసంగి ఎత్తారు చూసారు. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క పొలాలు అనేవి కూడా కోతకు రైతే రావడం అయితే జరిగిందన్నమాట వానాకాలం సీజన్ సంబంధించి. సో ఈ యొక్క సీజన్ తర్వాత చూసుకున్నట్టయితే మరి పెండింగ్ బకాయిలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎప్పుడు ఈ 2 సీజన్లో ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఈ వానాకాలం అంతేకాదు వానాకాలం కూడా కొంతమందికి పడ్డాయి, అట్లా పడలేదని అయితే అక్కడక్కడ చెప్పారు అన్నమాట. మొత్తానికైతే ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఒక మాదిరిగానే వేసిర్రన్నమాట. ఈ యాసంగి సీజన్ సంబంధించి అయితే గట్ల కాదన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే ఆ 4 ఎకరాల వరకు వేసేసి మొత్తం చూసుకున్నట్టయితే ఆ కీలకతం దుకాణం బంద్ ఇక మొత్తం దుకాణం అనేది సర్దుకొని వేసిర్రన్నమాట. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలకు సంబంధించి కూడా మీకు అందజేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఇంకెక్కడ రైతు భరోసా ఈ యాసంగి సీజన్ వానాకాలం సీజన్ సంబంధించి ఎవరికైతే పడలేదో గోవింద అన్నమాట. మళ్ళీ ఇప్పుడు అత్తే చూసిర్రు మళ్ళీ కొత్త సీజన్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ యాసంగి వస్తుంది, మళ్ళీ అప్పుడే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు మీ యొక్క ప్రశ్నలకు సంబంధించి కానివ్వచ్చు అన్నీ కూడా ఇప్పుడు వచ్చే పంటకు సంబంధించి కూడా డబ్బులకు సంబంధించి కూడా ఎల్లప్పుడూ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఉన్నట్టుగానే మన ఛానల్ అనేది కూడా ప్రకటించడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సీమల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎల్లప్పుడూ ఈ యొక్క చూసుకున్నట్టయితే రైతుల దగ్గరికి అయితే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మీకు అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎలాంటి తప్పుడు సమాచారాలు కాదు, ఎలాంటి ఫేక్ సమాచారాలు కాదు, ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ ఉన్న సమాచారాలే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎట్లా పోయినాయి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బకాయిలు అనేవి చెల్లించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రేపు మాట్లాడనున్నట్లు మనకు కొంచెం అంటే మనకున్న ఒక కొంచెం అంచనా వేసి అయితే చెప్తున్నాను అనమాట. మనకున్న ఎక్స్పీరియన్స్ దాని ప్రకారం అయితే పంట బోనస్కి సంబంధించి కూడా మాట్లాడినట్లయితే మనకు స్పష్టంగా కూడా అక్కడ క్లియరెన్స్గా కూడా చూసుకున్నట్టయితే చెప్పిర్రన్నమాట. సో రేపే మధ్యాహ్నం 3 గంటలకైతే చూడాలి మరి రైతు భరోసాకు సంబంధించి మరి ఏమైనా మాట్లాడున్నారా. మరి కొత్త సీజన్ సంబంధించి కూడా వస్తుందన్నమాట. యాసంగి అనేది కొత్త పంట అనేది కూడా మళ్ళీ పంట వేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అనేవి అయితే పడతాయి ఎకరాల వారీగా. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అందరూ కూడా మన ఛానల్ని తెలుసు కదా, కింద ఒక లైక్ బటన్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.